హ్యాపీ మార్నింగ్ టు ఆల్ క్లాస్ 10 స్టూడెంట్స్. ఈరోజు మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఆమ్లాలు క్షారాలు లవణాల యొక్క పార్ట్ 10 చెప్పుకుంటున్నాం. మనం పార్ట్ 9లో లవణాలు సాల్ట్స్ అనేవి ఏ ఫ్యామిలీస్కి చెందుతాయి, కుటుంబాల వారిగా ఎలా విడదీయాలి అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా సాల్ట్స్ యొక్క లక్షణం ఎలా ఉంటుంది, అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావమా అనేది కూడా మనం తటస్థ స్వభావమా అనేవి చెప్పుకున్నాం. అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, న్యూట్రల్ అని చెప్పేసి ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఓకే, మనము చెప్పుకోబోయే లవణాల్లో సామాన్యమైన లవణం ఒక ఆమ్లము ఏదైనా క్షారంతో తటస్థీకరణ చర్య జరిపితే ఏర్పడే అయానిక సమ్మేళనాన్ని మనం లవణము అంటున్నాం. అయితే మనం సాధారణంగా వాడే లవణం ఏది అంటే అది సోడియం క్లోరైడ్. కాబట్టి దీన్ని సామాన్య లవణము లేదా సాధారణ ఉప్పు లేదా తినే ఉప్పు అని కూడా అంటూ ఉంటాం. మరి ఈ సోడియం క్లోరైడ్ అంటే మనం తినే ఉప్పు, మనం వాడుకునే ఉప్పు ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సముద్రపు నీటిలో మనకి సోడియం క్లోరైడ్ అనేది అధిక పరిమాణంలో ఉంటుంది. అంటే మనం సముద్రపు నీటి నుండి వీటిని తీసుకుంటున్నాం. అదే రకంగా మనకి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని రాతి ఉప్పు అంటారు. అంటే మనకి ఈ విధంగా అయితే గనులలో మనం బొగ్గు, బంగారం ఎలాగైతే తీసుకుంటామో అలాగే మనకి ఉప్పు గనులు కూడా ఉన్నాయన్నమాట. దీన్ని అంటే భూమిలో లభించే ఉప్పు ఏదైతే ఉందో దాన్ని మనం రాతి ఉప్పు, రాక్ సాల్ట్ అంటూ ఉంటాం. ఇక మరి దీంతో మనకు ఉపయోగాలు ఏమిటి అంటే ఈ ఉప్పుతో మనకి ఈ నిత్య జీవితంలో ఉపయోగించే మనం బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా అంటే వంట సోడా, బట్టల సోడా వంటి ఎన్నో రకాల పదార్థాల తయారీకి మనకి సాధారణ ఉప్పు మాత్రమే ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఉప్పు నుండి ఈ పదార్థాలన్నిటినీ తయారు చేస్తాం. వేటిని బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా అంటే వంట సోడా, బట్టల సోడా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తయారవుతాయి, దేని నుంచి తయారవుతాయి? ఉప్పు నుంచి తయారవుతాయి. ఉప్పు అంటే ఏ ఉప్పు? సోడియం క్లోరైడ్, తినే ఉప్పు. Okay, so see children, salts are the ionic compounds which are produced by neutralization of acids with base. Sodium chloride is known as table salt or common salt. Sodium chloride is the predominant component in seawater. So we can avail the sodium chloride from seawater, and also deposits of sodium deposits of solid are also found in several parts of the world. This is called rock salt. So which can available in the earth in mines, that is called rock salt. So the use of common salts are important raw material for various materials of daily use such as sodium hydroxide, bleaching powder, baking soda, washing soda. Okay, this washing soda, baking soda, bleaching powder, sodium hydroxide prepared by common salt. ఓకే, నెక్స్ట్ వన్. సో మనము ఎలా తయారు చేస్తున్నాం మరి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సోడియం హైడ్రాక్సైడ్ని తయారు చేస్తాం, బ్లీచింగ్ పౌడర్ని తయారు చేస్తామని. ఏ రకంగా తయారు చేస్తాం ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటిది మనకి సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ని తయారు చేయడం. సోడియం క్లోరైడ్ జల ద్రావణం అంటే మనం ఉప్పును నీటిలో కలుపుతున్నాం. ఈ ఉప్పును నీటిలో కలిపినప్పుడు ఏర్పడే ఈ సోడియం క్లోరైడ్ జల ద్రావణాన్నే బ్రైన్ ద్రావణము అని అంటారు. ఈ బ్రైన్ ద్రావణం గుండా విద్యుత్ని ప్రసరింపచేస్తే అప్పుడు అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఏదైతే ఈ ప్రక్రియ ఉందో అంటే సోడియం హైడ్రాక్సైడ్ తయారయ్యే ప్రక్రియ ఉందో దీన్ని క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. ఏమంటారు? క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. ఎందుకు క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు అంటే
మనకి ఈ చర్యలో ముఖ్యంగా ఏర్పడే క్రియాజన్యాలు ఒకటి క్లోరిన్, అంటే దీన్ని క్లోరో అంటున్నాం, మరియు ఇంకొకటి ఏంటి సోడియం హైడ్రాక్సైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, ఇది బేస్, ఇది ఒక క్షారం అంటే ఆల్కలి. అందువల్లనే ఈ ప్రక్రియని క్లోరో ఆల్కలి ప్రక్రియ అని అంటామన్నమాట. మరి దీని యొక్క ఈక్వేషన్ రసాయన సమీకరణం ఒకసారి చూద్దాం. NaCl ప్లస్ H2O అంటే వాటర్ గివ్స్ NaOH ప్లస్ Cl2 ప్లస్ H2. ఓకే, దీన్ని ఏమంటాం మనం క్లోరో ఆల్కలి ప్రక్రియ అంటాం. అయితే చూడండి ఇది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనం మనకి ఇక్కడ సాల్ట్, ఈ సాల్ట్ని మనము ఏం చేస్తున్నాం, విద్యుత్ ప్రసరింప చేస్తున్నాం. ఇక్కడ క్యాథోడ్, యానోడ్. క్యాథోడ్ దగ్గర ఏం ఏర్పడుతుంది, క్యాథోడ్ దగ్గర మనకి హైడ్రోజన్ H2 ఏర్పడుతుంది. యానోడ్ దగ్గర క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇదే క్యాథోడ్ దగ్గర మనకి NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. మరి ఈ హైడ్రోజన్తో మనకు ఉపయోగాలు ఏమిటి, ఈ హైడ్రోజన్ అనేది ఇంధనంగా ఉపయోగపడుతుంది. అండ్ ఎరువుల్లో వాడే అమ్మోనియా తయారు చేయడానికి కూడా ఈ H2ని వాడతారు. మరి ఈ Cl2తో ఉపయోగం ఏమిటి, దీంతో నీటి శుద్ధి చేస్తారు, ఈత కొలంలో వాడతారు, PVC పైప్స్ తయారు చేయడానికి వాడతారు, అండ్ ఇన్ఫెక్షన్ నివారణగా CFC అండ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ తయారు చేయడానికి దీన్ని మనం వాడతాం, దీన్ని క్లోరిన్ని. మరి NaOHని దేనికి వాడతారు, గ్రీజును తొలగించే పదార్థంగా సబ్బులు, డిటర్జెంట్లు, పేపర్ తయారీ పరిశ్రమ, కృత్రిమ దారాల పరిశ్రమలో ఈ NaOHని వాడతారు. మరి ఈ హైడ్రోజన్ని ఈ క్లోరిన్ని మనం కలిపినట్టయితే మనకి హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl అనేది ఏర్పడుతుంది. మరి ఈ HClని ఉక్కును శుభ్రపరచడానికి, అమ్మోనియం క్లోరైడ్ తయారు చేయడానికి, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీకి దీన్ని మనం వాడతాం. మరి ఈ క్లోరో ఆల్కలి ప్రక్రియలో ఏర్పడే ఉత్పన్నాలను చూసాం కదా. మరి మనకి ఈ సాధారణ ఉప్పు నుంచి బ్లీచింగ్ పౌడర్ చూడండి, ఇక్కడ తెలుగు పేరు విరంజన చూర్ణము అంటారు. ఈ పేరు మీకు గుర్తుండకపోయినా పర్లేదు, బ్లీచింగ్ పౌడర్ అనేది గుర్తుంచుకోండి, విరంజన చూర్ణము. మరి ఇది ఎలా తయారు చేస్తారంటే, ఏదైతే మనం ఇందాక చేసామో సోడియం క్లోరైడ్ అంటే బ్రైన్ ద్రావణాన్ని మనం విద్యుత్ విశ్లేషణ చేసాం, అంటే విద్యుత్ని ప్రసరింపజేసాం. అప్పుడు మనకి క్లోరిన్ వాయువు వచ్చింది. ఈ క్లోరిన్ వాయువుతో బ్లీచింగ్ పౌడర్ తయారు చేస్తారు. ఎలా, ఏదైతే కాల్షియం హైడ్రాక్సైడ్, తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH టేకెన్ 2 పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. అంటే మనకి పైన క్లోరిన్ వాయువు ఏర్పడింది కదా, ఆ క్లోరిన్ వాయువుకి మనం CaOH2ని కలిపినప్పుడు మనకి CaOCl2 ఏర్పడుతుంది ప్లస్ H2O అంటే వాటర్. ఇది మన బ్లీచింగ్ పౌడర్. సో చూడండి, ఇదేంటి, ఇది బ్లీచింగ్ పౌడర్. ఓకే, ఇది మన బ్లీచింగ్ పౌడర్. మరి మనకి బ్లీచింగ్ పౌడర్ ఏర్పడింది. ఈ బ్లీచింగ్ పౌడర్తో ఉపయోగం ఏమిటి, ఈ బ్లీచింగ్ పౌడర్ మనము వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు నారలని విరంజనం చేయడానికి, విరంజనం అంటే అర్థం ఏమిటి అంటే కలర్లెస్ అంటే కలర్ లేకుండా చేయడానికి వాడతారు. అట్లాగే కాగితం పరిశ్రమలో కలపగుజ్జును కూడా విరంజనం చేయడానికి. చూడండి, కలపగుజ్జు మనకి ఒక బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, గోధుమ రంగులో. మరి మనకి తెల్ల కాగితం కావాలి కాబట్టి ఈ కలర్ని పోగొట్టడానికి, అంటే దాన్ని మనం తెలుగులో ఏమంటున్నాం, విరంజనం చేయడానికి. అట్లాగే బట్టలను విరంజనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు, దీన్ని బ్లీచింగ్ పౌడర్ని. అదే రకంగా దీన్ని రసాయన పరిశ్రమలో ఆక్సీకరణిగా వాడతారు. అట్లాగే తాగే నీటిలో క్రిములను సంహరించడానికి క్రిమి సంహారిణిగా వాడతారు. క్లోరోఫామ్ తయారీలో కారకంగా ఉపయోగిస్తారు, అంటే ఈ బ్లీచింగ్ పౌడర్తో మళ్ళీ మనం క్లోరోఫామ్ తయారీలో దీన్ని వాడతారనమాట. సో English medium students, see once how we preparing sodium hydroxide from common salt.
First of all, we have to take the sodium chloride and we have to take the aqueous solution, means we have to add water with the sodium chloride. This is called brine solution. So first of all, we have to pass electricity. Electricity is passed through an aqueous solution of sodium chloride, that is called brine solution. So it decomposes to form sodium hydroxide. So from this we are having the sodium hydroxide. This process, the process is called chloroalkali process. See here, chloroalkali process. Why this is chloroalkali process? Because of the product formed chloro, that is for chlorine, and alkali for sodium chloride. Because this sodium chloride is a base, we are all of you know. So base is nothing but alkaline. So alkali. So that's why this process is called chloroalkali process. So this is the equation for chloroalkali process. 2NaCl plus 2H2O gives 2NaOH plus Cl2 plus H2. So there are lot of uses for these products. So now, okay. So see this, in this process at cathode, this is also at cathode. At cathode the H2 is forming and at anode Cl2 is forming. So hydrogen, this is H2 means hydrogen. This hydrogen is used as fuels, margarine and ammonia for fertilizers. And this Cl2 is used for water treatment, swimming pools, PVC, disinfectants, CFECs, pesticides. And this NaOH is used for degreasing metals, soaps and detergents and paper making and artificial fibers. So from these two, hydrogen and chlorine, we can form the hydrochloric acid, that is HCl. This HCl is used for cleaning steel, ammonium chloride, medicines and cosmetics. And from this Cl2 we can form bleach, that is CaOCl2. This bleach is used for household bleaches and bleaching fabric. So how we preparing bleaching powder from common salt? So when chlorine gas is produced during the electrolysis of aqueous sodium chloride, that is brine solution, this chlorine gas is used for manufacturing of bleaching powder. So bleaching powder is produced by the action of chlorine on dry slaked lime. Slaked lime means calcium hydroxide. So calcium hydroxide plus chlorine gives CaOCl2, that is bleaching powder, and also water. So what are the use of bleaching powder? Here you are talking about the use of bleaching powder. So it is used for bleaching cotton and linen in the textile industry, for bleaching wood pulp in paper industry, and for bleaching washed cloths in laundries. And also this is used for as an oxidizing agent in many chemical industries, and also in disinfecting drinking water to make it free of germs, and also used as a reagent in the preparation of chloroform. So it is used in the chloroform industry also. Okay, so not industry, so in the manufacturing of chloroform. So these are the uses of bleaching powder. So now you are going for worksheet. This is worksheet 10. In worksheet 10, first question is state the sources of common salt. So where we can get common salt? Yes, from seawater,
and also from deposits of solid found in earth. So this is your answer, first answer. Okay, pause the video and write down clearly. Okay, same question. So first question for Telugu medium. సాధారణ ఉప్పు యొక్క వనరులు. వనరులు అంటే మనకి ఈ ఉప్పు ఎక్కడ నుంచి దొరుకుతుంది అని అర్థం. సో మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, మనకి సముద్రపు నీటి నుంచి దొరుకుతుంది, అట్లాగే మనకి గనులలో కూడా ఈ నిక్షేపాలు దొరుకుతాయి. సో మీ ఆన్సర్ ఈ 2 లైన్స్ మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వీడియో ఆపి చక్కగా రాసుకోండి తప్పు లేకుండా. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ ఉప్పు నుండి ఏర్పడే రసాయనాలలో ఏవేని రెండిటి పేర్లను తెలపండి. మనకి సాధారణ ఉప్పు నుంచి మనం చాలా తయారు చేస్తున్నాం. దీంట్లో మనం ఏం రావచ్చు చూడండి, ఇవన్నీ మనం సాధారణ ఉప్పు నుంచే తయారు చేస్తున్నాం. సో ఇది మీ రెండవ ఆన్సర్. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, బట్టల సోడా. సో ఇది మీ రెండవ ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏముందో చూద్దాం ఒకసారి. సో నేమ్ ఎనీ 2 మెటీరియల్ విచ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ కామన్ సాల్ట్. సో ఫ్రమ్ కామన్ సాల్ట్ what we producing? Yes, we producing bleaching powder, sodium hydroxide, baking soda, washing soda and so on. So this is your answer. Okay, next question. Third one. Explain chloro-alkali process with chemical equation. So what is chloro-alkali process? So in chloro-alkali process, this is the chloro-alkali process. So you have to write with equation. So you have to write from this to this. Okay, you have to write equation also. So this is third answer. In Telugu medium this question. సో క్లోరో ఆల్కలీ ప్రక్రియను రసాయన సమీకరణం రాసి వివరించండి. మనం రసాయన సమీకరణం కూడా రాయాలి కాబట్టి మీరు చూడండి, ఇది మీ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, మూడవ సమాధానం. ఓకే, ఇంకా నాలుగో ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న. సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ని తయారు చేయే విధానానికి క్లోరో ఆల్కలీ ప్రక్రియ అనే పేరు ఎందుకు వచ్చింది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. క్లోరో ఆల్కలీ ప్రక్రియ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దాంట్లో క్లోరిన్ మరియు ఆల్కలీ అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది కాబట్టి క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటాం. మీకు ఆన్సర్ చూడండి, ఇక్కడే ఉంది ఆన్సర్. సో ఈ ప్రక్రియలో ఏర్పడే క్రియాజనని క్లోరిన్ ఆల్కలీ కావడం చేత దీన్ని క్లోరో ఆల్కలీ. సో ఇది మీ నాలుగవ సమాధానం. సో ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో ఏముందో చూద్దాం. ఫోర్త్ వన్. వై ద ప్రిపరేషన్ ఆఫ్ NaOH ఫ్రమ్ NaCl ఈజ్ కాల్డ్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ హియర్ ఓన్లీ దిస్ వన్. This is fourth answer. Okay, so next one, fifth one. How is bleaching powder manufactured? Explain with chemical equation. So we have to explain the chemical with chemical equation. So this is your answer. So from yes, here bleaching powder is produced by, this is the equation and this is the answer. So this is your fifth answer. Okay, Telugu medium ఐదో ప్రశ్న.
బ్లీచింగ్ పౌడర్ తయారీ విధానాన్ని రసాయన సమీకరణం రాసి వివరించండి. సో మనకి మీరు ఈ చివరి అంటే చివరి లైన్ రాసి రసాయన సమీకరణం కూడా రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మీ 5వ ప్రశ్నకి సమాధానం. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు ఏవేని 2 తెలపండి అన్నాడు. 2 అన్నాడు కానీ మీరు అన్నీ రాయండి. మీకు ఎగ్జామ్లో అన్నీ రాస్తేనే కొన్ని అయినా గుర్తుకుంటాయి. సో ఇవి మీ బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు. 6వ ప్రశ్నకి సమాధానం. సో మీరు అన్నీ రాయండి, అన్నీ రాస్తేనే మీకు ఎగ్జామ్లో 2 అయినా గుర్తుంటాయి. ఓకే, ఇదే ప్రశ్న మనకి ఇంగ్లీష్లో ఏముంది, రైట్ ఎనీ 2 uses ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు ఇంగ్లీష్ మీడియం యూ హ్యావ్ టు రైట్ ఆల్ ఆఫ్ దీస్, దెన్ ఓన్లీ యూ కెన్ memorize. Okay, so these are the uses of bleaching powder. Next one. Okay, now multiple choice questions. There are only 2 multiple choices. So first one, 7th one, complete the equation of chloroalkali process. So 2NaCl plus 2H2O gives 2NaOH plus what will be here Cl2. So gives here Cl2 is the answer. So Cl2, where is Cl2? This is third one, C1. So C is your answer. Next one, raw material for the materials like sodium hydroxide bleaching powder is. So from where you are manufacturing the sodium hydroxide bleaching powder? From common salt. So that is NaCl. So common salt is C. So C is your answer, common salt. Okay, తెలుగు మీడియంలో కూడా మనం బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు చూద్దాం. సో తెలుగు మీడియంలో బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలో కింద సమీకరణంలో ఇవ్వబడిన క్లోరో ఆల్కలీ ప్రక్రియని పూర్తి చేయండి. 2NaCl plus 2H2O gives 2NaOH plus Cl2 plus H2. So Cl2 your answer, C. ఓకే, లాస్ట్ వన్, సోడియం హైడ్రాక్సైడ్ బ్లీచింగ్ పౌడర్ వంటి పదార్థాల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగపడే పదార్థం ఏమిటి? అది ఉప్పు, సామాన్య లవణము. కాబట్టి ఇది మీ ఆన్సర్ సి. ఓకే, ఇది మీ వర్క్షీట్ 10. ఇంకా మీకు వర్క్షీట్స్ ఉన్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో మీకు అందుబాటులో ఉంటుంది.